వెల్కమ్ టు సినీ రంగం. ప్రస్తుతం టాలీవుడ్లో అందరి చూపు ఒక్క సినిమాపైనే ఉంది. అదే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది. ఈ సినిమా కేవలం మరో పాన్ ఇండియా మూవీ మాత్రమే కాదు, రామ్ చరణ్ కెరీర్కు అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే రంగస్థలం తర్వాత రామ్ చరణ్కు సోలో హీరోగా చెప్పుకోదగ్గ హిట్ ఇంకా రాలేదు. రంగస్థలం 2018లో ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ సినిమాలో చరణ్ నటనకు ప్రేక్షకులు విమర్శకులు అందరూ ఫిదా అయ్యారు. ఆ తర్వాత వచ్చిన వినయ్ విజయ్ రామ భారీ డిజాస్టర్ అయింది. ఆచార్యలో చరణ్ ఉన్నా అది మల్టీ స్టారర్ తరహా సినిమా. RRR ప్రపంచ స్థాయిలో సంచలనం సృష్టించిన అది ఎన్టీఆర్తో కలిసి చేసిన మల్టీ స్టారర్ ప్రాజెక్ట్. అయితే గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు ఉన్నా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు మాత్రమే కాదు, మొత్తం ఇండస్ట్రీ కూడా పెద్ది వైపు ఆశగా చూస్తోంది. మరోవైపు టాలీవుడ్ పరిస్థితి కూడా అంత అసాధారణంగా లేదు. ఈ ఏడాది జనవరి 14 తర్వాత తెలుగు బాక్స్ ఆఫీస్కు నిజంగా చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ హిట్ ఇంకా రాలేదు. కొన్ని సినిమాలు ఓపెనింగ్స్ తెచ్చుకున్నా ఇండస్ట్రీ మొత్తం గర్వపడే రేంజ్లో భారీ విజయాన్ని నమోదు చేసుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు పెద్ది మీద మరింత బాధ్యత పెరిగింది. ఈ సినిమా కేవలం రామ్ చరణ్ కంబ్యాక్ మూవీ మాత్రమే కాదు, టాలీవుడ్కు మళ్ళీ ఊపిరి పోసే సినిమా కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లిమ్స్, ట్రైలర్ చూస్తే దర్శకుడు బుచ్చిబాబు సనా ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడనే ఫీలింగ్ వస్తుంది. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ మాస్ లుక్ ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచింది. ముఖ్యంగా రంగస్థలం తర్వాత మరోసారి పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో కనిపించబోతుండడం అభిమానులను మరింత ఎగ్జైట్ చేస్తోంది. పెద్ద హిట్ అయితే రామ్ చరణ్ కు సోలో హీరోగా భారీ కంబ్యాక్ దొరకడం మాత్రమే కాకుండా పాన్ ఇండియా మార్కెట్లో కూడా తన స్థాయిని మరింత బలంగా నిరూపించుకునే అవకాశం ఉంటుంది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇది పెద్ద బూస్ట్ అవుతుంది. ఒకవేళ సినిమా అంచనాలను అందుకోలేకపోతే మాత్రం ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు పెద్ద సాధారణ సినిమా కాదు, ఇది రామ్ చరణ్ కెరీర్లో అత్యంత కీలకమైన ప్రాజెక్టులో ఒకటి. మరి పెద్ద నిజంగానే ఆ టార్గెట్ అందుకుంటుందా? రామ్ చరణ్ కు కెరీర్ బెస్ట్ కంబ్యాక్ ఇస్తుందా? తెలుగు బాక్స్ ఆఫీస్ కు మళ్ళీ పాతకల తీసుకొస్తుందా అనేది చూడాలి. మీ అభిప్రాయం ఏంటి? పెద్ద ఎంత కలెక్షన్ సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.